శ్రీకాకుళం జిల్లా పలాసలో కూటమి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎన్నికల వరకు కార్యకర్తలందరూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమిని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ రకంగా భయపెట్టాలని చూసినా ఈ రోజు ఎంత ఉత్సాహంగా కసితో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారో దీనికి రెట్టింపు కసితో బూత్ దగ్గరికి వెళ్లి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జగన్ రావడం వల్ల ఆడపడుచులకి నష్టం జరిగింది, రైతులకి నష్టం జరిగింది, యువకులకి నష్టం జరిగింది. మాయమైనటువంటి హామీలు ఇచ్చాడు, ఏదో చేస్తామని చెప్పి ఆకాశానికి ఎత్తి అక్కడి నుంచి డమ్మని పడేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. మరి అలాంటి మోసం ఈ రాష్ట్రం మరొకసారి తట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే చాలా వెనకబడిపోయాం. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం